నిజంగా మన జీవితంలో కొన్ని రోజులు మనకు చాలా నిస్సహాయంగా, ఎంతో ఆందోళనగా కనిపిస్తాయి. మనం ఏం చేసినా దానికి ఫలితం రాదు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? గొంగలి పురుగుని ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలి. గొంగలి పురుగు తను రెక్కలు రావడానికి ముందు ఒక చీకటి కకూన్‌లో తానే ఎంతో నరక వేదన అనుభవిస్తుంది. ఆ చీకటిలో దాని శ్రమ ఎవ్వరు చూడరు. ఎవ్వరు దానికి చప్పట్లు కూడా కొట్టరు. కానీ ఆ నిశ్శబ్దంలోనే దాని మార్పు మొదలవుతుంది. ఒక చిన్న జీవి అద్భుతమైన సీతాకోక చిలుకలాగా మారుతుంది. అదేవిధంగా మనం ఎదుర్కొనే బాధలు, అవమానాలు, ఒంటరితనం అవి మన జీవితంలోని కకూన్ దశ అనుకోండి. ఆ గొంగలి పురుగు ఎవ్వరికీ సమాధానం ఇవ్వదు. అది మౌనంగా తనలో తానే మలుచుకుంటుంది. ఒక చిన్న గూడు కట్టుకొని లోపల తన శక్తిని అదే మేల్కొలుపుతుంది. రోజులు గడిచాక రంగురంగుల సీతాకోక చిలుకలాగా బయటికి వస్తుంది. కాబట్టి ఏమీ పట్టించుకోకుండా మన పనేదో మనం చేసుకుంటూ పోవాలి. ఏదో ఒక రోజు ఆకాశంలో ఎగిరే సీతాకోక చిలుకలం అవుతాం. మార్పు అనేది కొత్త పయనానికి ఆరంభం.